హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. ఈరోజు నేను మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇక కథలోకి వెళితే, అనగనగా ఒక పెద్ద నగరంలో భానుమతి అనే యువతి ఉండేది. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక కల ఉండేది. తన సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలి, తన కష్టంతో ఎదగాలి. తన చదువు అయిపోయిన వెంటనే పెద్ద ఉద్యోగం దొరకకపోవడంతో తాను చేయగలిగిన పని ఏదైనా ఉందా అని ఆలోచించడం మొదలుపెట్టింది. అలా ఒకరోజు బజార్కు వెళ్ళినప్పుడు ఆమె అక్కడ గమనించింది, గుడ్లకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే, ఇది చిన్నగా మొదలు పెట్టచ్చు అని తనంతట తాను అనుకుంది. తల్లి ఇచ్చిన చిన్న పొదుపుతో కొద్దిగా గుడ్లు కొనేసి చిన్న హోటళ్లకు సరఫరా చేయడం మొదలుపెట్టింది. అలా మొదట్లో వ్యాపారం చిన్నదే, కానీ భానుమతి కష్టపడే తత్వం కలది. తెల్లవారుజామునే లేచి బుట్టలతో గుడ్లు తీసుకొని బజారుకు వెళ్ళేది. స్మైల్తో మాట్లాడి ఆమెను అందరూ ఇష్టపడేవారు. కొద్ది నెలల్లోనే ఆమె వ్యాపారం కొంచెం పెరిగింది. కానీ అదృష్టం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకసారి నగరంలో హఠాత్తుగా రోడ్లు మూసేశారు. ట్రాఫిక్ ఆగిపోయింది. భానుమతి సరఫరా చేయాల్సిన గుడ్లు వేడిలో పాడైపోయాయి. కొన్ని రోజుల్లోనే ఆమెకు పెద్ద నష్టం వచ్చింది. హోటళ్లు కొత్త సరఫరాదారులను వెతకడం మొదలుపెట్టాయి. భానుమతి నిరాశతో కూర్చుంది. ఆమె ఇంట్లో గుడ్లతో నిండిన బుట్టలు పాడైనవి, తినలేని స్థితిలో ఉంది. తల్లి శాంతంగా చెప్పింది, కన్నా, ఇది అంతమేమీ కాదు అమ్మా, మరో ఆరంభం కావచ్చు అని. ఆ మాట భానుమతికి లోతుగా తాకింది. ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది, ఈ గుడ్లతో ఇంకేమైనా చేయగలనా అని. ఆ రాత్రి వంటగదిలో నిలబడి భానుమతి కొద్దిగా గుడ్లును, ఉల్లిపాయలను, పచ్చిమిర్చి తీసుకొని ఒక కొత్త రకం వంటకం ప్రయత్నించింది. చటుక్కున వాసన ఇల్లంతా పాకింది. తల్లి రుచి చూసి ఆశ్చర్యపోయింది. రుచిగా ఉంది భానుమతి, ఇది కొత్తగా ఉంది అని చెప్పింది. తరువాతి రోజు భానుమతి ఆ వంటకం రోడ్ సైడ్లో ఒక చిన్న స్టాల్లో అమ్మడం మొదలుపెట్టింది. ఆ స్టాల్కు పేరు కూడా పెట్టింది, భాను స్పెషల్ ఎగ్ డిలైట్ అని. మొదటి రోజుల్లో అమ్మకం తక్కువే, కానీ రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చేవారు. ఆ వంటకం ప్రత్యేకత గుడ్లతో చేసిన మసాలా రోల్. బయట కరకరగా, లోపల మృదువుగా, అద్భుతమైన రుచితో ఉండేది. ఆమె ప్రతిరోజు నవ్వుతూ కష్టపడి పనిచేసేది. ఒక వారం తరువాత సోషల్ మీడియాలో ఎవరో ఆమె డిష్ వీడియో పెట్టారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ప్రజలు భానుమతిని ఎగ్ క్వీన్ అని పిలవడం మొదలుపెట్టారు. తరువాతి నెలలో ఆమెకు హోటల్ యజమానులు ఆఫర్లు ఇచ్చారు. మా హోటల్లో నీ వంటకం పెట్టాలి అనుకుంటున్నాం, మీరేమంటారు అని అడిగారు. అందుకు భానుమతి ఒప్పుకుంది. భానుమతి తన చిన్న స్టాల్ నుంచి చిన్న కెఫే స్థాయికి ఎదిగింది. కొత్త యూనిఫామ్, సంతోషమైన సిబ్బంది, తల్లి గర్వంగా పక్కన కూర్చుంది. ఒకరోజు ఒక జర్నలిస్ట్ ఆమెను అడిగాడు, భానుమతి, మీ విజయానికి రహస్యం ఏంటండి అని అడిగారు. అప్పుడు భానుమతి చిరునవ్వుతో ఇలా అంది, నేను నష్టపోయిన గుడ్లను చూసి ఏడవగలిగాను, కానీ వాటిని వండే అవకాశం కూడా చూస్తాను. జీవితంలో కొన్నిసార్లు ఓటమి మనలోని కొత్త రుచిని బయటకు తీయడానికి వస్తుంది. ఆ మాట అందరి గుండెల్లో మిగిలిపోయింది. ఇప్పుడు ఆమె కేఫ్ పేరు భానుమతిస్ ఎగ్ స్టోరీ. నగరంలో ప్రసిద్ధి పొందింది. ప్రతిరోజు వందలాది మంది అక్కడికి వస్తారు. ఆమె కథ చిన్న వ్యాపారులందరికీ ప్రేరణగా మారింది. ఈ కథలోని నీతి ఏంటంటే, జీవితంలో కొన్నిసార్లు నష్టం కూడా ఒక కొత్త ఆరంభానికి కారణమవుతుంది. మనం ఆగం కాకుండా ముందుకు నడిస్తే ఓటమి కూడా విజయానికి దారి చూపుతుంది. మన నిజ జీవితంలో కూడా ఎంతోమంది కష్టాన్ని చూసి అక్కడే ఆగిపోతారు. ఆ కష్టాన్ని మనం ఎదుర్కోగలమని ధైర్యం మనకు వచ్చినప్పుడే మనం కొత్త విజయాన్ని, కొత్త ఉదయాన్ని చూస్తాము.